Good morning students. How are you all? పిల్లలు ఎప్పుడు వెళ్తారు నర్సరీకి? 3 years కదా. 3 years తర్వాత ఎల్కేజీ ఆర్ యూకేజీ. ఇప్పుడు నేను ఒక పిక్చర్ చూపిస్తాను మీకు, దాని నుంచి మీకు ఏం అర్థమైందో చెప్పండి, ఓకేనా? పిక్చర్ చూడండి ఒకసారి. ఇక్కడ ఎవరున్నారు? ఒక టీచర్ అండ్ స్టూడెంట్స్ ఉన్నారు. కొంతమంది బెంచెస్ మీద ఉన్నారు, ఒకతను ఇక్కడ ఉన్నాడు. టీచర్ ఎందుకో పనిష్ చేస్తుంది, తిడుతుంది అనమాట. ఎందుకు తిడుతుంది, ఎవరిని తిడుతుంది, ఎలా తిడుతుంది అనేది మనం చూద్దాం. మనం చెప్పుకోబోయే టాపిక్ స్కూల్ లైఫ్ గురించి. ఒక్క నిమిషం. స్కూల్ లైఫ్ గురించి మీకు ఏమైనా ఒపీనియన్స్ ఉన్నాయా? మీ స్కూల్ నేమ్ ఏంటి? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈజ్ స్కూల్ లైఫ్ ఇన్ అవర్ లైఫ్ అన్నమాట. స్కూల్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ వి లెర్న్ ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ క్వాలిటీస్ దట్ వీ షుడ్ ఎక్వైర్డ్. స్కూల్ అనేది మనకి గుడ్ క్వాలిటీస్ అనేవి నేర్పిస్తుంది అనమాట. మనకి రానివి క్యారెక్టర్, యాటిట్యూడ్, బిహేవియర్ మనవి చేంజ్ అవుతుంది. స్కూల్ లైఫ్ ద్వారా మనకి చేంజ్ వస్తుంది, లైఫ్ లో చేంజ్ వస్తుంది. స్కూల్స్ గైడ్ చిల్డ్రన్ ఇన్ ద రైట్ పాత్. స్కూల్స్ అనేవి చిల్డ్రన్ రైట్ వేలో వెళ్ళడానికి మోటివేట్ చేస్తాయి. స్కూల్స్ అనేవి విచ్ ఈజ్ ఎట్ మోస్ట్ ఇంపార్టెంట్. స్కూల్ లైఫ్ అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ డే అనమాట. డేస్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఇన్ అవర్ కంట్రీ. స్కూల్ లైఫ్ అనేది మన లైఫ్ లో ఎవరినైనా రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా క్రియేట్ చేస్తుంది అనమాట. ఎవరినైనా, చదువుకున్న వాళ్ళని. స్కూల్ లైఫ్ బిల్డ్స్ ఇన్ అవర్ కాన్ఫిడెన్స్. స్కూల్ లైఫ్ అనేది మన లైఫ్ లో మన పర్సన్ కి, ఏ ఒక్క పర్సన్ కి అయినా కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేస్తుంది. కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ చేస్తుంది. అండ్ ప్రిపేర్ న్యూ ఛాలెంజెస్ ఇన్ లైఫ్. న్యూ ఛాలెంజెస్ అంటే కొత్త కొత్త ఆవిష్కరణలకి దారితీస్తుంది అనమాట లైఫ్ అనేది. స్కూల్ ఎన్విరాన్మెంట్ ఆఫర్స్ స్టూడెంట్స్ ద ఆపర్చునిటీ టు లెర్న్. స్కూల్ లైఫ్ అనేది ఆపర్చునిటీ, ఒక ఆపర్చునిటీ అనమాట. చదువుకోవడానికి ఒక ఆపర్చునిటీ స్కూల్ లైఫ్ అనేది స్టూడెంట్స్ కి. త్రూ ఎలా ప్రాజెక్ట్స్ అయినా, క్రియేటివ్ యాక్టివిటీస్ అయినా, అండ్ ఆఫ్టర్ స్కూల్ స్పోర్ట్స్ అంటే మనం ఏం చెప్పుకుంటాం? కబడ్డీ, ఖో గేమ్స్, వాలీబాల్, ఇవన్నీ వస్తాయి కదా స్పోర్ట్స్ అంటే. క్రియేటివ్ యాక్టివిటీస్ అంటే ఏమొస్తాయి? క్విజ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇవన్నీ వస్తాయి. చిల్డ్రన్ గెట్ ఏ ఛాన్స్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీమ్ వర్క్ ని బేస్ చేసుకొని చిల్డ్రన్ అనే వాళ్ళు అండర్స్టాండ్ ద ఛాన్సెస్ అన్నమాట. అండ్ సోషలైజేషన్. స్కూల్ లైఫ్ లో సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి మనకి చెప్తారన్నమాట. టీచర్స్ అనేవాళ్ళు మనకు చెప్తారు. స్టూడెంట్స్ విత్ వెల్ డెవలప్డ్ సోషల్ అండ్ ఎమోషనల్ స్కిల్స్ ఇన్ ఏ చైల్డ్. స్టూడెంట్స్ మీద సోషల్ అండ్ ఎమోషనల్ స్కిల్స్ డెవలప్ చేస్తారనమాట టీచర్స్ అనేవాళ్ళు. మనల్ని మోటివేట్ చేస్తారు, ఎమోషనల్ గా అయినా, సోషల్ గా, రెస్పాన్సిబిలిటీస్ అయినా. అండ్ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్. ఇన్స్పిరేషన్ అంటే ఒకరిని చూసి మనం ఇన్స్పిరేట్ అవ్వడం అనమాట. టీచర్స్ చూసి స్టూడెంట్స్ మోటివేట్ అయ్యి వాళ్ళలాగా మారడానికి అవకాశం ఉంటుంది అనమాట. మోటివేషన్ అంటే ఒక వ్యక్తి మనకి ఏదైనా చెప్పినప్పుడు దాన్ని గోల్ గా తీసుకొని మోటివేట్ అయినప్పుడు దాన్ని మోటివేషన్ అంటారు. మోటివేషన్ మేక్స్ బెటర్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. మోటివేషన్ తీసుకుంటే మన లైఫ్ అనేది చాలా బెటర్ గా ఉంటుంది, మునుపటికంటే చాలా బెటర్ గా మారుతుంది అనమాట. పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. మన లైఫ్ అనేది చాలా పాజిటివ్ గా ఉంటుంది, పాజిటివ్ వేలో ఉంటుంది. టీచర్స్ ఎంకరేజ్ ఓపెన్ కమ్యూనికేషన్ అండ్ ఫ్రీ థింకింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్. టీచర్స్ ఎంకరేజ్ చేస్తారు, ఓపెన్ కమ్యూనికేట్ అవుతారు, స్టూడెంట్స్ తోటి కమ్యూనికేట్ అవుతారు అనమాట. ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్, స్టూడెంట్స్ అండ్ టీచర్స్. థింకింగ్ ఆఫ్ దైర్ స్టూడెంట్స్. థింకింగ్ అంటే ఆలోచన విధానాలు మారుతాయి, చేంజెస్. స్కూల్ లైఫ్ టీచర్స్ అస్ ద లెసన్స్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. అంటే మన మీద మనకు కంట్రోల్ ఉండే విధంగా చెప్తారనమాట.
ట్రూత్ఫుల్నెస్ అంటే అన్ని నిజాలే చెప్పడం, అబద్ధాలు చెప్పకపోవడం అనేది ట్రూత్ఫుల్నెస్ అన్నమాట. కైండ్నెస్ దయాగుణం, ఇతరుల పట్ల దయతో మెలగడాన్ని దయాగుణం అంటారు, కైండ్నెస్ అంటారు అనమాట. డ్యూటీ అండ్ మెనీ అదర్ గుడ్ క్వాలిటీస్. డ్యూటీ అంటే ఏదైనా మనకి జాబ్ వచ్చినప్పుడు డ్యూటీకి సరిగ్గా వెళ్ళడం, టైం టు టైం మేనేజ్మెంట్, దాన్ని డ్యూటీ అంటాం. నెక్స్ట్ ఓకేనా. స్కూల్ అనేది ఒక మంచి వ్యక్తిగా స్టూడెంట్ ని తీర్చిదిద్దుతుంది. టీచర్స్ అనే వాళ్ళు స్కూల్లో స్టూడెంట్స్ ని ఒక మంచి వ్యక్తిగా మోటివేట్ చేస్తారనమాట. ఇట్ టీచర్స్ డిసిప్లిన్ విచ్ హెల్ప్స్ ఇన్ ఏ పర్సన్ ఆఫ్ క్యారెక్టర్. టీచర్స్ అనే వాళ్ళు డిసిప్లిన్, క్రమశిక్షణ నేర్పుతారు. అంటే వాళ్ళ క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడానికి టీచర్స్ మోటివేట్ చేస్తారు. స్కూల్ లైఫ్ గివ్స్ అన్ ఆపర్చునిటీ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ లెర్నింగ్ బై డూయింగ్. స్కూల్ లైఫ్ అనేది ఒక ఆపర్చునిటీ, అంటే నేర్చుకోవడానికైనా చదవడానికైనా ఒక ఆపర్చునిటీ, లెర్నింగ్ బై డూయింగ్ అనమాట. స్కూల్ లైఫ్ అనేది పంక్చువాలిటీ అండ్ అడ్జస్ట్మెంట్. అంటే పంక్చువాలిటీ అంటే టైం మేనేజ్మెంట్, పంక్చువాలిటీ అంటాం. అడ్జస్ట్మెంట్ అంటే టైం టు టైం మేనేజ్ చేసేదాన్ని అడ్జస్ట్మెంట్, టైం మేనేజ్మెంట్ అంటారు. స్కూల్ లైఫ్ టెస్ట్ ద రియల్ స్కిల్స్, టాలెంట్ అండ్ నాలెడ్జ్ బై ఎవాల్యుయేషన్. స్కూల్ లైఫ్ అనేది స్టూడెంట్స్ లో టాలెంట్ ని, వాళ్ళ స్కిల్స్ ని, రియల్ స్కిల్స్ ని మోటివేట్ చేసి బయటకు తీస్తారనమాట. విత్ ఉపన్యాసం అయినా, క్విజ్ అయినా, స్పోర్ట్స్ అయినా, ఏదైనా కానీ. స్కూల్ లైఫ్ టీచర్స్ us హెల్దీ మైండ్ ఇన్ ఏ హెల్దీ బాడీ త్రూ మిడ్ డే మీల్స్. స్కూల్ లైఫ్ లో హెల్దీ మైండ్ అనమాట, ఆలోచన విధానాలు మారుతాయి అనమాట త్రూ మిడ్ డే మీల్స్. అంటే మధ్యాహ్నం భోజనాలు పెడతారు కదా గవర్నమెంట్ స్కూల్స్ లో, అట్లా. ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే అన్ని రంగాల్లో నైపుణ్యం ఉండే విధంగా టీచర్స్ మోటివేట్ చేస్తారు స్టూడెంట్స్ ని. ఆల్రౌండ్ డెవలప్మెంట్ త్రూ కోకరిక్యులర్ యాక్టివిటీస్. కోకరిక్యులర్ యాక్టివిటీస్ అంటే స్పోర్ట్స్, గేమ్స్, ఇట్లా క్విజ్, ఏదైనా కానీ. ఇట్ డెవలప్స్ ద ఎబిలిటీ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్ ఇండిపెండెంట్లీ. ఒక సిచ్యువేషన్ ఎదురైనప్పుడు దాన్ని డెవలప్ చేసుకొని బిల్డ్ చేసేదాన్ని సిచ్యువేషనల్లీ ఇండిపెండెంట్లీ అని అంటాం. ఇట్ ఇంప్రూవ్స్ మైండ్, మెడిటేషన్ అండ్ యోగా. స్కూల్లో మనకి ఇంప్రూవ్ చేస్తారనమాట. యోగా అయినా, మెడిటేషన్ అయినా ఇవి చేస్తాం కదా మనం. అప్పుడప్పుడు పీఈటీస్ చేపిస్తారు కదా మనతోటి. వాటి వల్ల మనకి ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది అనమాట. మనలో సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ప్రేరేపించబడుతుంది. అండ్ ఎక్స్ప్రెషన్, క్రియేటివిటీ, మనలో క్రియేటివిటీ అనేది, ఆలోచన విధానం అనేది మెరుగుపడుతుంది. ఇన్ ఏ టాలెంట్ లైక్ డ్రాయింగ్, మ్యూజిక్, పోయట్రీ. మనలో డ్రాయింగ్ అంటే, టాలెంట్ అంటే, డ్రాయింగ్ అంటే ఒక పటాన్ని గీయడం అయినా, చిత్రాన్ని గీయడం అయినా, మ్యూజిక్ అంటే పాటలు పాడడం అయినా, ఏదైనా కానీ. It also improves the complete spirit among children to face the challenges of our life. చిల్డ్రన్స్ మోటివేట్ అవుతారనమాట. ఫేస్ ఛాలెంజెస్, చాలా ఛాలెంజెస్, ఆలోచన విధానాలు అనేవి మారుతూ ఉంటాయి. ఛాలెంజెస్ అంటే వాళ్ళ లైఫ్ లో వచ్చే ఏ విధానాన్నైనా వాళ్ళు ఎదుర్కోగలగాలి. ఇట్ డెవలప్స్ ద క్వాలిటీస్ ఆఫ్ స్పోర్ట్స్ మ్యాన్షిప్. వాళ్ళలో క్వాలిటీ అనేది పెరుగుతుంది అనమాట. ఇప్పుడు కొంతమంది ఆటల్లో నైపుణ్యం సాధించి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆడతారు కదా, అలా అనమాట. ఇట్ డెవలప్స్ ద డిబేట్ రైటింగ్. ఎప్పుడైనా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనం రాయడానికి డిబేట్ రైటింగ్ అంటే, నేను స్కూల్లో ఒక్కోసారి ఉపన్యాసం అని రాయిస్తారు కదా, డిబేట్ రైటింగ్, అట్లా అనమాట. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ క్లాస్ లో మనం పూర్తి లెసన్ అనేది నేర్చుకుందాం. ఓకేనా? గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? ఆర్ యు రిమెంబర్ ద యెస్టర్డే క్లాస్? నిన్న చెప్పింది ఏమైనా మీకు గుర్తుందా? నిన్న మనం స్కూల్ లైఫ్ గురించి చూసాం కదా. స్కూల్ లైఫ్లో మనం ఏమేమి చూసాం? డిసిప్లిన్ కానీ, క్యారెక్టర్ బిల్డ్ కానీ, గుడ్ క్వాలిటీస్ కానీ, స్టూడెంట్స్లో గుడ్ క్వాలిటీస్ కానీ, సోషలైజేషన్ కానీ, మన బిల్డ్స్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం, స్టూడెంట్స్లో బిల్డ్స్ కాన్ఫిడెన్స్ అనమాట. నిన్న అది చూసాం. ఈరోజు లెసన్కి వెళ్దాం. స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ స్కూల్. స్వామి అనే అతను
నుంచి ఎలా వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, అసలు ఎందుకు వెళ్ళాడు, రీజన్ ఏంటి అని మనం ఈరోజు చూద్దాం. పారాగ్రాఫ్ చదువుతా చూడండి. The headmaster entered the class with a slightly flushed face and a hot, ominous look in his eyes. హెడ్ మాస్టర్ క్లాస్ లోకి ఎంటర్ అయ్యాడు. ఎలా ఎంటర్ అయ్యాడు? ఫ్లష్డ్ ఫేస్ అంటే కోపంగా, చాలా కోపంగా ఎంటర్ అయ్యాడు అనమాట. ఓమినస్ లుక్ అంటే ఇప్పుడు ఏదో జరగబోతుంది, సంథింగ్ బ్యాడ్ ఇస్ హ్యాపెనింగ్ హియర్ అని అనుకుంటున్నాడు. నెక్స్ట్, స్వామినాథన్ విష్డ్ దట్ హీ హ్యాడ్ బీన్ ఎనీవేర్ బట్ దేర్ ఎట్ ద మూమెంట్. స్వామినాథన్ మనసులో ఇలా అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? అయ్యో, ఈ టైంలో నేను ఇక్కడ ఉండకపోతే బాగుండేది, వేరే ఎక్కడైనా ఉంటే బాగుండేదేమో అని తన మనసులో అతను అనుకుంటున్నాడు. ద హెడ్ మాస్టర్ సర్వైవ్డ్ ద క్లాస్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ అండ్ ఆస్క్డ్. హెడ్ మాస్టర్ క్లాస్ అంతా సర్వైవ్ చేస్తూ ఇలా అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? ఆర్ యు నాట్ అషేమ్డ్ ఆఫ్ కమింగ్ అండ్ సిట్టింగ్ దేర్ ఆఫ్టర్ వాట్ యు డిడ్ ఎస్టర్డే. నువ్వు నేను చేసిన పనికి నీకు సిగ్గుగా లేదు, ఎట్లా వచ్చావు, ఇప్పుడు ఇక్కడ ఎట్లా కూర్చున్నావు అని హెడ్ మాస్టర్ స్టూడెంట్స్ ని అడుగుతున్నాడు. జస్ట్ యాజ్ ఏ స్పెషల్ హానర్ టు దెమ్. అప్పుడు అతను స్వామినాథను హానర్ టు దెమ్ అంటే అమాయకంగా చూస్తున్నాడు అనమాట. హీ రీడ్ అవుట్ ద నేమ్స్ ఆఫ్ ఏ డజన్ స్టూడెంట్స్ ఆర్ సో దట్ హ్యాడ్ అటెండ్ ద క్లాస్. హెడ్ మాస్టర్ 12 మెంబర్స్ వి పేర్లు చదువుతున్నాడు అనమాట. నిన్న అటెండ్ కాని వాళ్ళ క్లాస్ చదువుతున్నాడు డజన్ స్టూడెంట్స్ వి. ఆఫ్టర్ దట్ హీ రీడ్ అవుట్ ద పనిష్మెంట్ వాజ్ నాట్ ఎనఫ్ అండ్ ఆస్క్డ్ దెమ్ టు స్టాండ్ ఆన్ ద డెస్క్స్. వాళ్ళని డెస్క్స్ మీద నిల్చోమంటున్నాడు అనమాట. స్వామినాథన్ వాజ్ అమాంగ్ దెమ్ అండ్ ఫెల్ట్ హ్యూమిలేటెడ్ ఎట్ దట్ ఎమినెన్స్. స్వామినాథన్ ఆ సిచ్యువేషన్ లో డెస్క్ మీద నిల్చోమన్నాడు కదా, అప్పుడు హ్యూమిలేటెడ్ ఎట్ దట్ ఎమినెన్స్ అవమానపడుతున్నాడు. హ్యూమిలేటెడ్ అంటే అవమానం అనమాట. దెన్ దే వర్ లెక్చర్డ్. హెడ్ మాస్టర్ క్లాస్ బీకుతున్నాడు స్టూడెంట్స్ కి. ఆ 12 మెంబర్స్ స్టూడెంట్స్ కి క్లాస్ కి రాలేదు కదా నిన్న, వాళ్ళకి లెక్చర్ అంటే క్లాస్ బీకుతున్నాడు అనమాట. వెన్ ఇట్ వాజ్ ఓవర్, అయిపోయింది. దే వర్ ఆస్క్డ్ టు ఆఫర్ ఎక్స్ప్లెనేషన్స్ వన్ బై వన్. నిన్న మీరు స్కూల్కి రాలేదు కదా, 1 by 1 ఎక్స్ప్లెనేషన్, ఎందుకు, రీజన్ ఏంటి అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటున్నాడు. 1 by 1 ఒకరి తర్వాత ఒకరిని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటున్నాడు. One said that he had an attack of a headache and therefore could not come to school. ఫస్ట్ అతను ఏం చెప్పాడు? నాకు హెడేక్ వచ్చింది సార్, అందుకే నేను స్కూల్కి నేను రాలేకపోయాను అని చెప్పాడు అనమాట. He was asked to bring a medical certificate. అప్పుడు హెడ్ మాస్టర్ తనని ఏమడిగాడు? మెడికల్ సర్టిఫికేట్ అడిగాడు. హెడేక్ అంటే చాలా మంది ఇప్పుడు అవే రిజల్ట్స్ చెప్తున్నారు కాబట్టి మెడికల్ సర్టిఫికేట్ తీసుకొస్తే నమ్ముతా అని చెప్పి హెడ్ మాస్టర్ తనని అడిగాడు. The second said that while he had been coming to school on the previous day, someone had told him that there would be no school and he had gone back home. సెకండ్ అతను ఏం చెప్తున్నాడు? నేను స్కూల్కి తయారయ్యాను సార్, నిన్న స్కూల్కి వస్తున్నాను, బయలుదేరాను, మార్గ మధ్యంలో నాకు ఎవరో చెప్పారు స్కూలు లేదని చెప్పారు, అందుకే నేను స్కూల్కి రాలేకపోయాను సార్ అని హెడ్ మాస్టర్కి చెప్తున్నాడు రెండో అతను. ద హెడ్ మాస్టర్ రిప్లైడ్ దట్ if he was going to listen to every loafer who said there would be no school. హెడ్ మాస్టర్ రిప్లై ఇస్తున్నాడు. ఏమని రిప్లై ఇస్తున్నాడు? ఏ లోఫర్, ఏ చెత్త వేదో చెప్పినా నువ్వు అంతే ఉంటావా, నువ్వు స్కూల్కి రాలేవా అని అడుగుతున్నాడు. స్కూల్కి ఒకసారి చెక్ చేసుకోవచ్చు కదా, ఒక్కసారి వచ్చి స్టూడెంట్స్ ఉందా లేదా అని వెరిఫై చేసుకొని వెళ్ళొచ్చు కదా అని అంటున్నాడు. he deserved to be flogged. నువ్వు దెబ్బలు తినడానికి అర్హుడివే అని అంటున్నాడు. ఎనీవే వై డిడ్ హీ నాట్ కమ్ టు స్కూల్ అండ్ వెరిఫై. నువ్వు నిన్న మధ్యలో ఉన్నావు అన్నావు, మరి స్కూల్కి వచ్చి ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు కదా అని హెడ్ మాస్టర్ ఆ స్టూడెంట్ని అడిగాడు. నో ఆన్సర్, రిప్లై ఏం లేదు, నో ఏమీ మాటలు రాలేదన్నమాట. ద పనిష్మెంట్ వాజ్ ప్రొనౌన్స్డ్. పనిష్మెంట్ ఇచ్చాడు హెడ్ మాస్టర్ స్టూడెంట్కి, పనిష్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? 10 days అటెండెన్స్ క్యాన్సిల్డ్. అంటే 10 రోజులు అటెండెన్స్ వచ్చినా కూడా అటెండెన్స్ అనేది వేయబడదు అని చెప్పాడు. 2 rupees ఫైన్, 2 రూపాయలు ఫైన్ అనమాట. అండ్ ద హోల్ డే టు బి స్పెంట్ ఆన్ ద డెస్క్. ఒక రోజు మొత్తం నువ్వు ఆ డెస్క్ మీదనే నిల్చోవాలి, బెంచ్ మీద కూడా కాదు, డెస్క్ మీదనే నిల్చోవాలని హెడ్ మాస్టర్ చెప్పాడు.
ఏమేమి పనిష్మెంట్ ఇచ్చాడు? 10 days అటెండెన్స్ క్యాన్సిల్డ్ అండ్ 2 rupees ఫైన్ అండ్ డెస్క్ మీద నిల్చోమని చెప్పాడు హెడ్ మాస్టర్ స్టూడెంట్ కి. The third said that he had an attack of a headache. మూడవ అతను తనకి తలనొప్పి లేస్తుందని హెడేక్ అని చెప్పాడు. The fourth said that he had stomach ache. నాలుగవ అతను నా స్టమక్ ఏక్ అంటే కడుపు నొప్పి లేస్తుందని చెప్పాడు రీజన్. The fifth said that his grandmother died suddenly just as he was starting for school. ఐదవ అతను ఏం చెప్పాడు? నేను స్కూల్కి బయలుదేరాను సార్, కానీ మా అమ్మమ్మ చనిపోయింది అని చెప్పాడు. నేను స్కూల్కి బయలుదేరేటప్పుడు చనిపోయింది సార్ అని చెప్పాడు. The headmaster asked him if he could bring a letter from his father. నువ్వు మీ అమ్మమ్మ చనిపోయింది అంటున్నావు కాబట్టి మీ ఫాదర్ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకొని రా, మీ అమ్మమ్మ చనిపోయిందని లెటర్ రాసుకొని తీసుకొని రా అని హెడ్ మాస్టర్ స్టూడెంట్ కి చెప్తున్నాడు. నో, హీ హ్యాడ్ నో ఫాదర్. నో సార్, నాకు ఫాదర్ లేరు సార్ అని చెప్తున్నాడు. దెన్ హూ వాజ్ హిస్ గార్డియన్? మరి అతన్ని ఎవరు చూసుకుంటున్నారు అని అడిగాడు. హెడ్ మాస్టర్ అడిగాడు. హిస్ గ్రాండ్ మదర్, అంటే మా అమ్మమ్మ చూసుకుంటుంది సార్ అని చెప్పాడు హెడ్ మాస్టర్ కి. బట్ ద గ్రాండ్ మదర్ వాజ్ డెడ్, వాజ్ షీ నాట్? గ్రాండ్ మదర్ చనిపోయిందని చెప్పావే, ఇప్పుడు ఆమె లేదు కదా అని హెడ్ మాస్టర్ అడిగాడు. నో, ఇట్ వాజ్ అనదర్ గ్రాండ్ మదర్. నో సార్, ఆమె ఇంకో గ్రాండ్ మదర్, ఇంకో అమ్మమ్మ అని చెప్పాడు. అప్పుడు హెడ్ మాస్టర్ ఇలా అడుగుతున్నాడు. ద హెడ్ మాస్టర్ ఆస్క్డ్ హౌ మెనీ గ్రాండ్ మదర్స్ ఏ పర్సన్ కుడ్ హ్యావ్? ఒక పర్సన్ కి ఎంతమంది గ్రాండ్ మదర్స్, ఎంతమంది అమ్మమ్మలు ఉంటారు అని హెడ్ మాస్టర్ స్టూడెంట్ ని అడిగాడు. నో ఆన్సర్, ఏమీ చెప్పలేదు, సమాధానం లేదన్నమాట. కుడ్ హీ బ్రింగ్ ఏ లెటర్ ఫ్రమ్ హిజ్ నైబర్స్? ఈ నైబర్స్ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకొని రా, అప్పుడు ఓకే చేస్తాను అని హెడ్ మాస్టర్ స్టూడెంట్ కి చెప్పాడు. నో, హీ గుడ్ నాట్. నో సార్, నేను తేలేను, లెటర్ తీసుకురాలేను అని చెప్పాడు. నన్ ఆఫ్ హిస్ నైబర్స్ కుడ్ రీడ్ ఆర్ రైట్ బికాస్ హీ లివ్డ్ ఇన్ ఎ వెరీ ఇల్లిటరేట్ పార్ట్ ఆఫ్ ఎలిమెంట్ స్ట్రీట్. నో సార్, మా దగ్గర రిలేటివ్స్ చదవలేరు, రాయలేరు, వాళ్ళకి అసలు ఏమీ రాదు సార్, చదువుకోలేదు వాళ్ళు అని వాళ్ళ స్ట్రీట్లో, ఎలిమెంట్ స్ట్రీట్ లో ఉన్న పీపుల్ చదువుకోలేదని ఆ స్టూడెంట్ హెడ్ మాస్టర్ కి చెప్తున్నాడు. Then the headmaster offered to send a teacher to this illiterate locality to aside time from the boy's neighbors if the death of the grandmother was a fact. అప్పుడు హెడ్ మాస్టర్ ఒక టీచర్ ని వాళ్ళ ఇంటికి వెళ్ళి నైబర్స్ తో మాట్లాడి గ్రాండ్ మదర్ చనిపోయిందని చెప్పారు కదా, అది నిజమా అబద్ధమా అని ఒక టీచర్ ని పంపించి వెరిఫై చేయమని చెప్తాడు. సమ్ ప్రెస్పిరేషన్, అతను వణుకుతున్నాడు అన్న, చేతులు షివరింగ్ అవుతున్నాయి. అండ్ దెన్ ద ఆన్సర్ దట్ ద నైబర్స్ కుడ్ నాట్ పాసిబ్లీ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. నో, మా నైబర్స్ కి ఏమీ తెలియదు సార్, మా అమ్మ గురించి ఏమీ తెలీదు అని హెడ్ మాస్టర్ కి స్టూడెంట్ చెప్తున్నాడు. సిన్స్ ద గ్రాండ్ మదర్ వాజ్ డైడ్ ఇన్ ద విలేజ్, మా గ్రాండ్ మదర్ చనిపోయింది ఇక్కడ కాదు సార్, విలేజ్ లో, పల్లెటూరులో మా గ్రాండ్ మదర్ చనిపోయిందని చెప్తున్నాడు. The headmaster hit him on the knuckles with his cane. హెడ్ మాస్టర్ నకుల్స్ అంటే చేతివేలు జాయింట్స్ మీద కొట్టాడు హెడ్ మాస్టర్. కాల్ హిమ్ ఏ స్ట్రీట్ డాగ్, నువ్వు ఒక వీధి కుక్కవి అని తిట్టాడు అనమాట. అండ్ ప్రొనౌన్స్ ద పనిష్మెంట్ 15 days సస్పెన్షన్, నువ్వు 15 days స్కూల్ కి రావద్దు అని పనిష్ చేశాడు అనమాట. ఓకే చిల్డ్రన్స్, మిగతాది రేపు చెప్పుకుందాం. ఒకసారి రీడింగ్ చదవండి, ఒకసారి మీకు అర్థమవుతుంది, డీటెయిల్ గా అర్థమవుతుంది. ఓకేనా? గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? ఆర్ యు రిమెంబర్ ద యెస్టర్డే క్లాస్? మనం మొన్న ఏం చెప్పుకున్నాం? స్కూల్ లైఫ్ గురించి చెప్పుకున్నాం. స్కూల్ లైఫ్ డిసిప్లిన్, గుడ్ క్వాలిటీస్, క్యారెక్టర్ అండ్ యాటిట్యూడ్ గురించి చెప్పుకున్నాం. నిన్న క్లాస్ స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ స్కూల్, రీడింగ్ గురించి చూసాం కదా. ఏం చూసాం మనం? హెడ్ మాస్టర్ కోపంగా స్కూల్ క్లాస్ కి వచ్చి చాలా కోపంగా చూస్తాడు. 12 మెంబర్స్ ని నిలబెట్టి ఎస్టర్డే క్లాస్ నిన్న ఎందుకు రాలేదు అని పనిష్ చేస్తారనమాట. 1 by 1 ఎందుకు రాలేదు, రీజన్ ఏంటి అని
నిల్చుంటాడు. ఫస్ట్ అతను ఏం చెప్పాడు, హెడ్ మాస్టర్కి హెడేక్ అని చెప్పాడు. సెకండ్ అతను ఏం చెప్పాడు, నాకు నేను బయలుదేరాను, స్కూల్కి బయలుదేరాను, కానీ వచ్చే దారిలో నాకు ఎవరో స్కూల్ లేదని చెప్పారు, అందుకే నేను రాలేకపోయాను సార్ అని చెప్పారు. అప్పుడు హెడ్ మాస్టర్ ఏమంటాడు, నువ్వు ఒకసారి వెరిఫై చేసుకోలేకపోయావా, ఎందుకు చేసుకోలేదు అని అప్పుడు హెడ్ మాస్టర్ స్టూడెంట్ని అడుగుతాడు. అప్పుడు నో ఆన్సర్, స్టూడెంట్ నో ఆన్సర్ ఏం చెప్పడనమాట, ఖాళీగా నిల్చుంటాడు. తర్వాత ఇంకో అతను హెడేక్, థర్డ్ అతను హెడేక్ అని చెప్తాడు, అండ్ ఫోర్త్ అతను స్టమక్ పెయిన్ అని చెప్తాడు కదా, అండ్ ఫిఫ్త్ అతను ఏం చెప్తాడు, మీకు గుర్తుందా ఫ్రెండ్స్, స్టూడెంట్స్? ఫిఫ్త్ అతను తన గ్రాండ్ మదర్ చనిపోయిందని చెప్తాడు. అప్పుడు డౌట్ వస్తుంది, హెడ్ మాస్టర్కి డౌట్ వస్తుంది, అందుకే మీ ఫాదర్ దగ్గర లెటర్ తీసుకొని రా అని చెప్తాడు. లెటర్ తీసుకొని రానప్పుడు ఆ స్టూడెంట్ ఏం చెప్తాడు, మా ఫాదర్ లేరు సార్, చనిపోయారు అని చెప్తాడు. అప్పుడు హెడ్ మాస్టర్ నైబర్స్, మీ దగ్గర ఇంటి దగ్గర నైబర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర లెటర్స్ తీసుకొని రా, మీ గ్రాండ్ మదర్ చనిపోయిందని లెటర్స్ తీసుకొని రా అని చెప్తాడు అనమాట హెడ్ మాస్టర్. ఇప్పుడు స్టూడెంట్ ఏం చెప్తాడు, మా ఇంటి దగ్గర నైబర్స్ ఎవరు లేరు సార్, ఉన్న వాళ్ళు ఎలిమెంటరీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అనమాట, చదువుకొని వారు, వాళ్ళకి చదవడం రాదు రాయడం రాదు అని ఆ స్టూడెంట్ హెడ్ మాస్టర్కి చెప్తాడు. అప్పుడు హెడ్ మాస్టర్ స్టూడెంట్ని ఇలా అంటాడనమాట, నేను ఒక టీచర్ని పంపిస్తాను మీ నైబర్స్ దగ్గరికి, ఆ నైబర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీ అమ్మ చనిపోయిందా లేదా అని కనుక్కుంటుంది, టీచర్ వచ్చి మీ నైబర్స్ని కనుక్కుంటుంది, అప్పుడు చూద్దామని చెప్తాడనమాట. తర్వాత నుంచి చూద్దాం మనం. తర్వాత పారాగ్రాఫ్ చదువుతాను, వినండి ఒకసారి. When Swaminathan's turn came, he looked around helplessly. ఇప్పుడు స్వామినాథన్ అంటే స్వామినాథన్, మన లెసన్ స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ స్కూల్ కదా, అందులో స్వామి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. He looked around helplessly, తదేకంగా చూస్తున్నాడు అనమాట, ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తున్నాడు, అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు అనమాట. రాజాం sat on the third bench in front and resolutely looked away. రాజాం అంటే ఒక పోలీస్ ఆయన కొడుకు, బ్రిటిష్ కాలంలో ఈ లెసన్ అనేది రాయడం జరిగింది. ఆర్కే నారాయణ అనే అతను ఈ లెసన్ ని బ్రిటిష్ కాలంలోనే రాయడం జరిగింది అనమాట. ఆ కాలంలో పోలీస్ ఆయన కొడుకు ఒక స్కూల్లో చదువుతున్నాడు. అప్పుడు థర్డ్ బెంచ్ లో ఆయన ఆ స్టూడెంట్ కూర్చొని ఉన్నాడు. రిజల్యూట్లీ లుక్డ్ అవే, తదేకంగా అట్లానే స్వామినాథన్ ని చూస్తూ ఉన్నాడు. హీ వాజ్ గేజింగ్ ఎట్ ద బ్లాక్ బోర్డ్ ఇంటెంట్లీ, తన బ్లాక్ బోర్డ్ వైపు తిరిగితే బాగుండు అని చూస్తున్నాడు. పిక్చర్ చూపిస్తాను ఒకసారి చూడండి. ఇతను స్వామినాథన్ అనమాట. ఇక్కడ ఎంతమంది నిల్చొని ఉన్నారు, 4 and 6 మెంబర్స్ నిల్చొని ఉన్నారు. హెడ్ మాస్టర్ దగ్గర ఒకతనే ఉన్నాడు, 1 స్టూడెంట్ ఉన్నాడు అనమాట. ఇతను స్వామినాథన్ థర్డ్ బెంచ్ లో నిల్చొని ఉన్నాడు. కొంతమంది డెస్క్ మీద ఉన్నారు, కొంతమంది కూర్చొని ఉన్నారు అనమాట. పనిష్మెంట్ ఇచ్చిన వాళ్ళు డెస్క్ మీద నిల్చొని ఉన్నారు. ఓకే, ఇప్పుడు క్లాస్ చూద్దాం. పారాగ్రాఫ్. At the back of his head and pink the ears were visible to స్వామినాథన్. స్వామినాథన్ కి ముఖం అంతా రెడ్డిష్ గా, పింక్ ఇయర్స్ అంటే చెవులు పింక్ కలర్ లోకి చేంజ్ అయ్యాయి అన్నమాట స్వామినాథన్ కి. ఇట్ వాజ్ అన్ ఇంటోరబుల్ సైట్. ఇట్ వాజ్ అన్ ఇంటోరబుల్ సైట్ అంటే అట్లానే తదేకంగా చూస్తూ ఉన్నాడు స్టూడెంట్స్ ని. Swaminathan was an acute suspense, lest that head should turn and fix its eyes on his. He felt that he would drop from the desk to the floor. స్వామినాథన్ హెల్ప్లెస్, అక్యూట్ సస్పెన్స్ తో ఉంటున్నాడు. ఫిక్స్ ఇట్ అండ్ ఆన్ హిస్ ఐస్. హీ వుడ్ డ్రాప్ ఫ్రమ్ ద డెస్క్ టు ద ఫ్లోర్. తను డెస్క్ నుంచి కిందికి రావాలనుకుంటున్నాడు. ఇఫ్ దట్ హ్యాపెండ్, అలా చెప్పాలనుకుంటున్నాడు. ద పింక్ ఇయర్స్ 3 benches ఆఫ్ మేడ్ హిమ్ ఇన్కాపబుల్ ఆఫ్ స్పీచ్. తను ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు తన ముందు ఇంకా 2 benches ఉన్నాయి కదా, అదే తను ఆలోచిస్తున్నాడు. ఇఫ్ ఓన్లీ సంబడీ వుడ్ పుట్ ఏ బ్లాక్ బోర్డ్ బిట్వీన్ హిస్ ఐస్ అండ్ దోస్ పింక్ ఇయర్స్. అంటే స్వామినాథన్ ఇట్లా అంటున్నాడు, ఇట్లా తన మనసులో అనుకుంటున్నాడు. తను ఇటువైపు మళ్ళకుండా బ్లాక్ బోర్డ్ వైపు చూస్తే ఆ పింక్ ఇయర్స్ కాస్త కొంచెం రెడ్డిష్ గా ఉండకుండా ఉంటాయి అని స్వామినాథన్ మనసులో తానే అనుకుంటున్నాడు. He was deaf to the question that the headmaster was putting to him.
హెడ్ మాస్టర్ తన్ని క్వశ్చన్ చేస్తూ పుట్టింగ్ అంటే కొట్టడం అనమాట, క్వశ్చన్ చేస్తూ కొట్టుతున్నాడు. ర్యాప్ ఆన్ హిస్ బాడీ ఫ్రమ్ ద హెడ్ మాస్టర్స్ కేమ్ బ్రాట్ హిమ్ టు హిమ్సెల్ఫ్. హెడ్ మాస్టర్ తన బాడీని అంతటిని చూస్తూ ఉన్నాడు తదేకంగా. ఇప్పుడు మా స్కూల్లో ఎవరినైనా ఎలా అయినా కొట్టినప్పుడు మనం కూడా అదే పనిగా చూస్తాం కదా. ఈవెన్ లేట్గా వచ్చినప్పుడు పీఈటీలైనా ఏ స్కూల్లో అయినా కొడుతూనే ఉంటారు. లేట్గా వచ్చినా, ఏదైనా పనిష్మెంట్ ఇచ్చినా, బిహేవియర్లో చేంజెస్ వచ్చినా, వాళ్ళ యాటిట్యూడ్లో మార్పులు వచ్చినా, క్యారెక్టర్ మంచిగా లేకపోయినా అప్పుడు పీఈటీలు సర్స్ స్టూడెంట్ని పనిష్ చేస్తారు. క్లాస్లో మిస్బిహేవ్ చేసినా కానీ పీఈటీలు పనిష్ చేస్తారు. ఎవరిని? స్టూడెంట్స్ని. మళ్ళీ హెడ్ మాస్టర్ స్టూడెంట్స్ని కనుక్కుంటాడు, టీచర్స్ మంచిగా చెప్తున్నారా, మీకు అన్ని క్లాసెస్ అర్థమవుతున్నాయా లేదా, ఏమైనా ఇబ్బంది ఉందా, హిందీ తెలుగు ఈ లాంగ్వేజెస్ అన్నీ అర్థమవుతున్నాయా లేదా అని హెడ్ మాస్టర్ స్టూడెంట్స్ని కనుక్కొని టీచర్స్కి చెప్తాడనమాట. వాళ్ళు ఏదైనా బ్యాడ్గా అంటే అర్థం కానప్పుడు ఆ టీచర్స్కి ఇట్లా చెప్తాడు, అర్థం కావట్లేదంటే కొంచెం డెప్త్గా వెళ్ళి చెప్పండి అని చెప్తారు. Why did you keep away yesterday? Asked the headmaster, looking up. Swaminathan's first impulse was to protest that he had never been absent. హెడ్ మాస్టర్ ఇలా అడుగుతున్నాడు, వై డిడ్ యూ కీప్ అవే ఎస్టర్డే, నిన్న స్కూల్కి ఎందుకు రాలేదు అని అడుగుతున్నాడు. ఆస్క్డ్ ద హెడ్ మాస్టర్ లుకింగ్ అప్. ఏమీ చేయలేక అట్లానే చూస్తూ ఉన్నాడు, పైకి చూస్తున్నాడు అన్నమాట, అందరినీ చూస్తున్నాడు. స్వామినాథన్స్ ఫస్ట్ ఇంపల్స్ వాజ్ టు ప్రొటెస్ట్ దట్ he had never been absent. అంటే స్వామినాథన్ ఇట్లా చెప్పాలనుకున్నా. ఏం చెప్పాలనుకుంటున్నాడు? నేను నిన్న ఆబ్సెంట్ కాలేదు సార్, వచ్చాను, స్కూల్కి వచ్చాను సార్ అని చెప్పబోయాడు, మనసులో అనుకున్నాడు. బట్ అటెండెన్స్ రిజిస్టర్ వాజ్ దేర్. కానీ అప్పుడు రిజిస్టర్ అక్కడే ఉంది. రిజిస్టర్ అక్కడే ఉన్నప్పుడు వచ్చానని చెప్తే మళ్ళీ చెక్ చేసి తిడతారేమో, కొడతారేమో అని తనలో తానే అనుకుంటున్నాడు. No, I was stoned. I tried to come, but they took away my cap and burnt it. No sir, no. I tried. నేను చాలా ట్రై చేశాను, కానీ నాకు క్యాప్ ఉంది, ఆ క్యాప్ కొంతమంది కాల్ చేశారు, అందుకే నేను రాలేకపోయాను సార్ అని ఆ హెడ్ మాస్టర్కి స్టూడెంట్ స్వామినాథన్ చెప్తాడు. Many strong men helped me down when I tried to come. నేను వద్దామనుకున్నాను సార్, కానీ స్కూల్కి వచ్చేటప్పుడు స్ట్రాంగ్ మెన్ అంటే బలమైన వ్యక్తులు నన్ను అడ్డుకున్నారు. నేను రావాలని అనుకున్నాను, కానీ వాళ్ళు ఆపారు సార్, అందుకే నేను రాలేకపోయాను అని చెప్తాడు. మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా అట్లా ఆపిన సిచ్యువేషన్స్ ఉన్నాయా ఏమైనా? ఓకే. When a great man is sent to Goel. When a great man is sent to Goel. అంటే గోయల్ అంటే గ్రేట్ మ్యాన్ అంటే ఒక పెద్ద వ్యక్తి, మంచి వ్యక్తి జైలుకి. గోయల్ అంటే జైలు. ఇది బ్రిటిష్ కాలంలో కదా రాసింది. అప్పుడు ఒక గ్రేట్ పర్సన్ జైలుకి వెళ్ళాడనమాట. ఐ ఆమ్ సర్ప్రైజ్డ్ టు సీ ఏ స్లేవ్ ఆఫ్ ది ఇంగ్లీష్ మ్యాన్. మీరు బ్రిటిష్ పాలనలో స్లేవ్ అంటే బానిసలుగా, మీరు బ్రిటిష్ పాలనలో బానిసలుగా ఉన్నారా అని చెప్తాడనమాట స్టూడెంట్. డిడెంట్ దే కట్ ఆఫ్. నన్ను ఏం చేయలేదు సార్, వాళ్ళు నన్ను కొట్టలేదు అని చెప్తున్నాడు. స్లేవ్స్ ఆఫ్ స్లేవ్స్ అంటే దక్కా ముస్లిం అంటే బ్రిటిష్ వాళ్ళకి ఏం చెప్తున్నాడు, మీరు బానిసలుగా ఉంటున్నారా అని అడుగుతున్నాడు. దీస్ వర్ సమ్ ఆఫ్ ది డిస్జాయింట్ ఎక్స్ప్లెనేషన్స్ which streamed into his head and which even the moment he was discreet enough not to express. ఇదే విధంగా స్వామినాథన్ అనే అతను చాలా విధాలుగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాడు. సంబంధం లేని, డిస్జాయింట్ అంటే సంబంధం లేని విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాడు, రీజన్స్. he had wanted to mention a headache. తాను హెడేక్ అని చెప్పాలనుకున్నాడు. but he found to his distress that others beside him had one. తాను హెడేక్ అని చెప్పాలనుకున్నాడు, కానీ పక్కతను కూడా హెడేక్ అని చెప్పడం వలన తను చెప్పలేకపోయాడు. The headmaster shouted.
హెడ్ మాస్టర్ షౌటెడ్ బిగ్గరగా అరిచాడు అనమాట. ఏమని? వాంట్ యు ఓపెన్ యువర్ మౌత్, నీ నోరు తెరవలేవా అని ఆ స్వామినాథన్ని హెడ్ మాస్టర్ తిట్టాడు. హీ బ్రాట్ ద కేన్ షార్ప్లీ డౌన్ ఆన్ స్వామినాథన్స్ రైట్ షోల్డర్. హెడ్ మాస్టర్ అప్పుడు కోపం వచ్చి షార్ప్లీ డౌన్ ఆన్ స్వామినాథన్స్ రైట్ షోల్డర్. రైట్ షోల్డర్ అంటే ఇది, రైట్ షోల్డర్ మీద కొట్టాడనమాట. స్వామినాథన్ కెప్ట్ స్టార్టింగ్ ఎట్ ద హెడ్ మాస్టర్ విత్ టీయర్ఫుల్ ఐస్. స్వామినాథను ఏడవటం స్టార్ట్ చేశాడు. మసాజింగ్ విత్ హిజ్ లెఫ్ట్ హ్యాండ్ ద స్పాట్ వేర్ ద క్యాన్ వాజ్ లేడ్. రైట్ హ్యాండ్ సైడ్ మీద కొట్టాడు కదా, అక్కడ మసాజ్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ని రైట్ హ్యాండ్ సైడ్ మీద పెట్టి ఇలా ఇలా అంటున్నాడు అనమాట. I will kill you if you keep on staring without answering my question, cried the headmaster. హెడ్ మాస్టర్ ఏమంటున్నాడు? నేను నిన్ను చంపుతా, ఐ విల్ కిల్ యూ అంటున్నాడు. స్టారింగ్ వితౌట్ ఆన్సరింగ్ మై క్వశ్చన్, నేను అడిగిన క్వశ్చన్స్ కి సమాధానం చెప్పకపోతే నిన్ను చంపుతా అని వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట. క్రైడ్ ద హెడ్ మాస్టర్, కోపంగా ఆ వర్డ్ చెప్తున్నాడు. ఓకే స్టూడెంట్స్, మిగతాది రేపు చెప్తున్నాం. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? ఐ రిమెంబర్ ద యెస్టర్డే క్లాస్. చెప్పుకునేది గుర్తుందా మీకు? నిన్న స్కూల్ లైఫ్ లో స్వామి ఎక్స్పెల్ ఫ్రమ్ స్కూల్ గురించి మనం చదువుకున్నాం. ఒకసారి పిక్చర్ చూడండి, మీకే అర్థమవుతుంది. హెడ్ మాస్టర్ ఎవరిని పనిష్ చేస్తున్న? స్టూడెంట్ ని పనిష్ చేస్తున్నాడు అన్నమాట. ఎంతమందిని పనిష్ చేస్తున్నాడు? డెస్క్ మీద నిల్చున్న వాళ్ళని పనిష్ చేస్తున్నాడు. ఎంతమందో ఒకసారి చదువు. 2, 3, 4, 5, 6, 7 మెంబర్స్. హెడ్ మాస్టర్ పక్కన ఉన్న పిల్లవాడితో సహా 7 మెంబర్స్ ని హెడ్ మాస్టర్ పనిష్ చేస్తున్నాడు. హౌ మెనీ క్యారెక్టర్స్ ఆర్ దేర్? ఇప్పుడు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 20 క్యారెక్టర్స్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు పారాగ్రాఫ్ చూద్దాం. నేను చెప్పుకున్న పారాగ్రాఫ్ మళ్ళీ ఒకసారి చూద్దాం. Swaminathans first impulse was to protest that he had never been absent. నేను absent అవ్వలేదు సార్ అని చెప్పబోయాడు హెడ్ మాస్టర్. బట్ ద అటెండెన్స్ రిజిస్టర్ వాజ్ దేర్. కానీ అటెండెన్స్ రిజిస్టర్ హెడ్ మాస్టర్ పక్కనే ఉందన్నమాట. నో నో, ఐ వాజ్ స్ట్రాంగ్, ఐ ట్రైడ్ టు కమ్. నో సార్, నేను రావాలని బయలుదేరాను అని హెడ్ మాస్టర్ తో అంటున్నాడు స్వామినాథన్. బట్ దే టుక్ అవే మై క్యాప్ అండ్ బర్న్ ఇట్. నా క్యాప్ ఎవరో తీసుకొని కాల్చేది సార్ అని చెప్తున్నాడు. మెనీ స్ట్రాంగ్ మెన్ హెల్ప్ మీ డౌన్ వెన్ ఐ ట్రై టు కమ్. నేను రావాలనుకున్నాను సార్, కానీ బలమైన వ్యక్తులు నన్ను ఆపారు అని చెప్తున్నాడు. ఎనీ గ్రేట్ మ్యాన్ ఈస్ సెంట్ టు గోయల్. గోయల్ మీన్స్ జైల్ అనమాట. జైలుకి ఒక పెద్ద గ్రేట్ వ్యక్తి జైలుకి వెళ్ళాడని చెప్తున్నాడు. I am surprised to see you a slave of the Englishman. అంటే బ్రిటిష్ వ్యక్తులకి నువ్వు బానిసవా అని అంటున్నాడు. దీంతో కట్ ఆఫ్. నో, అదే కట్ ఆఫ్ అంటే కొట్టలేదు అని అర్థం. దక్క ముస్లిం స్లేవ్స్ ఆఫ్ స్లేవ్స్, మీరు బానిసలుగా బ్రతుకున్నారా అని అడుగుతున్నాడు. దీస్ వర్ సమ్ ఆఫ్ ది disjointed explanations which streamed into his head. అంటే ఇలా డిస్జాయింటెడ్ అంటే సంబంధం లేని విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు అన్నమాట స్వామినాథన్ హెడ్ మాస్టర్. అండ్ విచ్ ఈవెంట్ ఎట్ దట్ మూమెంట్ హీ వాజ్ డిస్క్రీట్ ఎనఫ్ నాట్ టు ఎక్స్ప్రెస్. తను అయోమయంలో పడ్డాడు అనమాట, ఏమి చెప్పలేకపోయాడు హెడ్ మాస్టర్. హీ హ్యాడ్ వాంటెడ్ టు మెన్షన్ ఏ హెడేక్. తాను హెడేక్ అని ఒక కారణం, ఒక రీజన్ చెప్పాలనుకున్నాడు హెడ్ మాస్టర్. But the found to his distress that others beside him had one. కానీ తన పక్కన ఉన్న వ్యక్తి కూడా హెడేక్ అని రీజన్ చెప్పాడు. కాబట్టి స్వామినాథన్ చెప్పలేకపోయాడు అనమాట. హెడ్ మాస్టర్ షౌటెడ్. ద హెడ్ మాస్టర్ షౌటెడ్ అంటే బిగ్గరగా అరుస్తూ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? వాంట్ యు ఓపెన్ యువర్ మౌత్, నువ్వు మాట్లాడలేవా, నీ నోరు నువ్వు తెరవలేవా అని అడుగుతున్నాడు హెడ్ మాస్టర్ స్టూడెంట్ ని. He brought the cane sharply down on Swaminathan's right shoulder. అప్పుడు కోపం వచ్చి హెడ్ మాస్టర్
స్వామినాథన్ యొక్క రైట్ షోల్డర్ మీద కొట్టాడు. ఇప్పుడు స్వామినాథన్ ఏం చెప్తున్నాడు? స్వామినాథన్ kept starting at the headmaster with cheerful eyes, massaging with his left hand the spot where the candle laid. స్వామినాథన్ ఏం చేస్తున్నాడంటే హెడ్ మాస్టర్ కొట్టిన దగ్గర రైట్ హ్యాండ్ సైడ్ కొట్టాడు కదా, అప్పుడు కన్నీళ్ళు కారుస్తూ ఏమంటున్నాడు? మసాజింగ్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్స్ ద స్పాట్ వేర్ ద క్యాండిల్ వాస్ లేడ్. మసాజ్ చేస్తున్నాడు. రైట్ హ్యాండ్ సైడ్ కి కొట్టాడు కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సాయంతో ఇక్కడ మసాజ్ చేస్తున్నాడు. ఇలా 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 అంటున్నాడు అనమాట చేతితో. ఐ విల్ కిల్ యూ ఇఫ్ యూ కీప్ ఆన్ స్టార్టింగ్ వితౌట్ ఆన్సరింగ్ మై క్వశ్చన్, క్రైడ్ ద హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్ కోపంగా ఇలా అంటున్నాడు, ఐ విల్ కిల్ యూ, నేను నిన్ను చంపుతాను, నా క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పకపోతే చంపుతాను అని కోపంగా హెడ్ మాస్టర్ స్టూడెంట్ కి వార్నింగ్ ఇస్తున్నాడు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐ కుడెంట్ కమ్ స్టాండ్ స్వామినాథన్. నేను రాలేకపోయాను సార్, సారీ సార్ అని చెప్తున్నాడు. ఇస్ దట్ సో? ఆస్క్ ద హెడ్ మాస్టర్. ఇంకేంటి మరి అని హెడ్ మాస్టర్ స్టూడెంట్ ని అడుగుతున్నాడు. అండ్ టర్నింగ్ టు ఏ బాయ్ సెడ్ బ్రింగ్ ద పియోన్. హెడ్ మాస్టర్ ఒక బాయ్ ని పిలిచి పియోన్ ని పిలుచుకురమ్మంటాడు అనమాట. స్టూడెంట్ కి హెడ్ మాస్టర్ చెప్తాడు, పియోన్ ని పిలుచుకురమ్మని చెప్తాడు అనమాట. స్వామినాథన్ థాట్. స్వామినాథన్ ఇలా ఆలోచిస్తాడు. ఏమైనా ఆలోచిస్తున్నాడు చూద్దాం. వాట్ ఈస్ హీ గోయింగ్ టు ఆస్క్ ద పియోన్ టు ట్రాష్ మీ? ఇలా స్వామినాథన్ ఇలా అనుకుంటున్నాడు, ఏంటి పియోన్ ని పిలిచి ఇప్పుడు ఏమైనా ఇక్కడి నుంచి తోస్తాడా ఎక్కడికైనా అని ఆలోచిస్తున్నాడు. ఇఫ్ హీ డస్ ఎనీ సచ్ థింగ్, అలాంటిది ఏమైనా జరగబోతుందా, తోయడం లాంటిది ఏమైనా జరగబోతుందా, క్లాస్ నుంచి వెళ్ళడం జరగబోతుందా అని ఆలోచిస్తున్నాడు. తనలో తను మనసులో అనుకుంటున్నాడు అనమాట. ఐ విల్ బైట్ ఎవ్రీబడి ద ప్యూన్ కేమ్. నేను అందరినీ కొడతాను అని హెడ్ మాస్టర్ అంటున్నాడు. ఇంతలోపు ప్యూను వచ్చాడు అనమాట హెడ్ మాస్టర్ దగ్గరికి. ద హెడ్ మాస్టర్ సెడ్ టు హిమ్, నౌ సే వాట్ యు నో అబౌట్ దిస్ రాస్కల్ ఆన్ ద డెస్క్. మాస్టర్ ప్యూన్ ని ఇలా అడుగుతున్నాడు. నౌ సే వాట్ యు నో అబౌట్ దిస్ రాస్కల్ ఆన్ ద డెస్క్. ఈ రాస్కల్ గురించి నీకేమైనా తెలుసా అంటే స్వామినాథన్ గురించి ప్యూన్ కి ఏమైనా తెలుసా అని ప్యూన్ ని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట హెడ్ మాస్టర్. The pune eyed Swaminathan with a sinister look, grunted and demanded, "Didn't I see you break the pans?" అంటే స్వామినాథన్ ని ప్యూను సినిస్టర్ లుక్ ఇలానే తదేకంగా చూస్తున్నాడు అనమాట. గ్రంటెడ్ అంటే గొంతు ఇట్లా ఇట్లా సరి చేసుకుంటూ, డిమాండెడ్ అంటే బిగ్గరగా మాట్లాడుతున్నాడు అనమాట. "Didn't I see you break the pans?" నువ్వు అద్దాలు పగలగొట్టావు కదా, నేను చూశాను అని అంటున్నాడు. అండ్ నెక్స్ట్ ఒకసారి డయాగ్రామ్ చూద్దాం. ఇతను హెడ్ మాస్టర్ స్వామినాథన్ ఏడ్చుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకు వెళ్ళాడు, కారణం ఏంటో చూద్దాం. ఆఫ్ ది వెంటిలేటర్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? ఆర్ యు రిమెంబర్ ద యెస్టర్డే క్లాస్? నేను చెప్పింది గుర్తుందా మీకు? స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ స్కూల్ గురించి నేను చూశాను కదా. నెక్స్ట్ పారాగ్రాఫ్ నుంచి చూడబోయే ముందు ఒకసారి డయాగ్రామ్ చూద్దాం, పిక్చర్ చూద్దాం. స్వామినాథన్ ఇక్కడ ఏడుస్తూ వెళ్తున్నాడు. హెడ్ మాస్టర్ తన వైపు చూస్తున్నాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? హౌ మెనీ క్యారెక్టర్స్ ఆర్ దేర్? 20 మెంబర్స్ అనమాట. ఎంతమందిని పనిష్ చేస్తున్నాడు హెడ్ మాస్టర్? ఎంతమందిని పనిష్ చేశాడు ఇక్కడ? 7 మెంబర్స్ ని కదా. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? హెడ్ మాస్టర్ అండ్ స్టూడెంట్. ఇప్పుడు మనం లెసన్ లోకి వెళ్దాం. హియర్ దేర్ వాజ్ నో ఛాన్స్ ఆఫ్ ఎస్కేప్. ప్యూను హెడ్ మాస్టర్ కి ఇలా చెప్తున్నాడు అనమాట. స్వామినాథన్ ఇంకా తప్పించుకోలేవుడు అని ప్యూను స్వామినాథన్ ని అంటున్నాడు. స్వామినాథన్ kept starting furiously till he received another whack on the back. స్వామినాథన్ మీద ఫూలిష్ గా హెడ్ మాస్టర్ బ్యాక్ అంటే బ్యాక్ సైడ్ ఒక దెబ్బ కొట్టాడు అనమాట. ద హెడ్ మాస్టర్ డిమాండెడ్ వాట్ ద యంగ్ బ్రిగాన్ హ్యాడ్ టు సే అబౌట్ ఇట్. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అని హెడ్ మాస్టర్ స్టూడెంట్ ని అంటున్నాడు.
ద బ్రిగాండ్ హ్యాడ్ నథింగ్ టు సే. ఏమీ అనుకోవట్లేదు సార్ అని అంటున్నాడు. ఇట్ వాజ్ ఏ ఫ్యాక్ట్ దట్ హీ హ్యాడ్ బ్రోకెన్ ద ప్యాన్స్. నువ్వు ఆ కిటికీ వెంటిలేటర్లది అద్దాలు పగలగొట్టావంట, నిజమేనా అది అని హెడ్ మాస్టర్ స్టూడెంట్ ని అడుగుతున్నాడు. దే హ్యాడ్ సీన్ ఇట్. నేను అది చూశాను. ప్యూన్ అది చూశాడని హెడ్ మాస్టర్ కి చెప్తున్నాడు. స్వామినాథనే చేశాడని చెప్తున్నాడు అనమాట. దేర్ వాజ్ నథింగ్ మోర్ టు ఇట్. నువ్వు చెప్పడానికి ఇంకేమీ లేదు, అడ్డంగా దొరికిపోయావు అని ప్యూను స్వామినాథన్ని అంటున్నాడు. హీ హ్యాడ్ అన్కాన్షియస్లీ బికమ్ డెఫియంట్ అండ్ డిడ్ నాట్ కేర్ టు డెనీ ద చార్జ్. నువ్వేం చేయలేవు అని అన్నాడు కదా ప్యూను. అప్పుడు అన్కాన్షియస్ అని ఏమీ చేయలేకపోయాడు అన్నాడు స్వామినాథన్. దే హ్యాడ్ సీ డిఫియంట్ అండ్ డిడ్ నాట్ కేర్ టు డెనీ ద చార్జ్. నువ్వేం చార్జ్ తీసుకోలేవు అని అంటున్నాడు. వెన్ another wake came on his back. When another wake came on his back అంటే ఇంకో దెబ్బ కొట్టాడు అనమాట స్వామినాథన్ హెడ్ మాస్టర్. ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడు కాబట్టి కొట్టాడు. హీ ఎజాక్యులేటెడ్. తను ఏమి చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు, బాధగా చూస్తూ ఉండిపోయాడు అనమాట. చూస్తూ ఉండిపోయి ఇలా అంటున్నాడు. డోంట్ బీట్ మీ సార్, ఇట్ పెయిన్స్. నన్ను కొట్టకండి సార్, చాలా పెయిన్ వస్తుంది అని హెడ్ మాస్టర్ తోని స్టూడెంట్ అంటున్నాడు. దిస్ వాజ్ అన్ ఇన్విటేషన్ టు ది హెడ్ మాస్టర్ టు బ్రింగ్ డౌన్ ద కేన్ 4 times again. నిన్ను కొట్టడానికి ఇదే సరైన సమయం. నువ్వే ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నావు, అన్ని తప్పులే చెప్తున్నావు కాబట్టి ఇంకా 4 times నిన్ను కొడతాను అని హెడ్ మాస్టర్ స్వామినాథన్ని అంటున్నాడు. He said, keep standing here on this desk, staring like an idiot till I announce your dismissal. హెడ్ మాస్టర్ ఇలా అంటున్నాడు. కీప్ స్టాండింగ్ హియర్ అంటే డెస్క్ మీద ఇలానే నిల్చో నువ్వు అని అంటున్నాడు. స్టారింగ్ లైక్ యాన్ ఇడియట్, ఇక్కడే నిల్చో నువ్వు, ఇడియట్ ఒక ఇడియట్ చెత్త వెదవలాగా ఇక్కడే నిల్చో అని అంటున్నాడు. టిల్ ఐ అనౌన్స్ యువర్ డిస్మిసియల్, నేను చెప్పే వరకు ఇక్కడి నుంచి కదలదు, ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యొద్దని హెడ్ మాస్టర్ వార్నింగ్ ఇస్తున్నాడు స్టూడెంట్ కి. అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం, చూడండి. ఎవ్రీ పోర్ ఇన్ స్వామినాథన్స్ బాడీ బర్న్ట్ విత్ ద టచ్ ఆఫ్ ది కేన్. స్వామినాథన్ బాడీలో అన్ని బాడీ పెయిన్స్ వస్తున్నాయన్నమాట. ఎవ్రీ పోర్ ఇన్ స్వామినాథన్స్ బాడీ బర్న్ట్ విత్ ద టచ్ ఆఫ్ ది కేన్. ఇలా చేయి వేయగానే నొప్పులేస్తుంది అనమాట స్వామినాథన్ కి. He had a sudden flood of courage, the courage that comes a desperation. Courage అంటే బాధగా ఇలా అంటున్నాడు. That comes a desperation, బాధగా బిగ్గరగా చూస్తున్నాడు మన ఇట్లా. He restrained the tears that were threatening to rush out, jumped down and grasping his books, rushed out, muttering, I don't care for your dirty school. He restrained, తను బాధగా ఇలా అంటున్నాడు. That ఏడుస్తూ థ్రెటనింగ్ టు రష్ అవుట్, బిగ్గరగా అరుస్తున్నాడు ఇలా. జంప్డ్ డౌన్ అంటే డెస్క్ మీద నిల్చోబెట్టాడు కదా కాబట్టి జంప్డ్ డౌన్ అంటే కిందకి దిగాడు అనమాట. గ్రాస్పింగ్ హిస్ బుక్స్, బుక్లన్నీ చిందరవందరగా కింద పడేశాడు. రష్డ్ అవుట్ మటరింగ్, గునుక్కుంటూ వెళ్తున్నాడు అనమాట. క్లాస్ నుంచి బయటకు వెళ్తున్నాడు. బయటకు వెళ్తూ ఏమంటున్నాడు? ఐ డోంట్ కేర్ ఫర్ యువర్ డర్టీ స్కూల్, ఈ చెత్త స్కూల్కి నేను ఇక రాను అని గునుక్కుంటూ అంటే మనసులో గునుక్కుంటూ వెళ్తున్నాడు అనమాట. ఇది రాసింది ఆర్కే నారాయణ అనమాట. ఆర్కే నారాయణ బ్రిటిష్ కాలంలోనే ఈ కథ జరిగింది కాబట్టి ఆర్కే నారాయణ అనే అతను దీన్ని రిటర్న్ చేశాడు. ఒకసారి ఆర్కే నారాయణ గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. ఆర్కే నారాయణ వాజ్ బోర్న్ ఆన్ 10th October 1906. అంటే October 10th 1906 లో జన్మించారనమాట. తన పూర్తి పేరేంటో చూద్దాం. ఆర్కే నారాయణ వాజ్ షార్టెడ్ ఫ్రమ్ రాసిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ స్వామి. తన పూర్తి పేరు రాసిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ స్వామి అనమాట. హీ వాజ్ అన్ ఇండియన్ ఆథర్, ఒక ఇండియా వ్యక్తి అనమాట. ఆథర్ అంటే కవి అనమాట. హూజ్ వర్క్స్ ఆఫ్ ఫిక్షన్ ఇంక్లూడ్ ఏ సిరీస్ ఆఫ్ బుక్స్ అబౌట్ people and their interactions in an imagined town in India called Malgudi. మాల్గుడి అనే టౌన్ లో
అంటే పీపుల్స్ యొక్క ఇంట్రాక్షన్స్ గురించి, వాళ్ళ బిహేవియర్ గురించి ఈయన లెసన్స్ రాస్తాడనమాట. హీఈస్ క్రెడిటెడ్ విత్ బ్రింగింగ్ ఇండియన్ లిటరేచర్ ఇన్ ఇంగ్లీష్ టు ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఈయన ఇంగ్లీష్ లిటరేచర్ రాశాడనమాట. స్వామి అండ్ ఫ్రెండ్స్ గురించి ఈ లెసన్ రాయబడింది. ఆర్కే నారాయణ్ రాశారు కదా. ద బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, ఈయన బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్లో ఇంగ్లీష్ టీచర్గా వర్క్ చేశాడనమాట. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, అంటే ఈయన ఫైనాన్షియల్గా ఎక్స్పర్ట్, అన్నిట్లలో ఆరితేరిన వాడనమాట. పాపులర్ వర్క్స్, ఈయన పాపులర్ వర్క్స్ అంటే ఎన్నో వర్క్లు చేశాడు. ద ప్రెసెంట్ ఎక్స్ట్రాక్ట్ ఈస్ ఫ్రమ్ స్వామి అండ్ ఫ్రెండ్స్. ఈ లెసన్ ఎవరి దగ్గర నుంచి రోడ్ చేయబడింది? స్వామి అండ్ ఫ్రెండ్స్. స్వామి అండ్ తన ఫ్రెండ్స్ గురించి ఈ లెసన్ అనేది రాయబడింది. హిస్ narrative highlights social context and provide a feel for his characters through everyday life. పీపుల్స్ లో క్యారెక్టర్స్, వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, బిహేవియర్ ఎలా ఉంటుంది, స్టూడెంట్స్ లైఫ్ ఎలా ఉంటుంది అని ఆర్కే నారాయణ్ ఈ లెసన్ చెప్పదలిచాడు అనమాట. ఇన్ ఏ రైటింగ్ కెరీర్ దట్ స్పాన్ ఓవర్ 60 years. తనకు రైటింగ్ కెరీర్లో 60 years అనుభవం ఉందన్నమాట. ఓకే, ఆర్కే నారాయణ్ గురించి తెలుసుకున్నాం కదా. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ లెసన్ మొత్తం చదవండి. రేపు గ్రామర్ చెప్పుకుందాం మనం, ఓకేనా? ఓకే. గుడ్ మార్నింగ్ మేడం. ఫైన్ మేడం. పిల్లలు పుట్టగానే ఎక్కడ జాయిన్ అవుతారు? పుట్టిన తర్వాత అక్కడనే ఉంటారు కదా, చనిపోతారు కదా కొంతమంది. ఫస్ట్ ఎక్కడ జాయిన్ అవుతారు? నర్సరీలో జాయిన్ అవుతారు, లేకపోతే కొంతమంది అంగన్వాడీలో జాయిన్ అవుతారు. నర్సరీ తర్వాత ఎల్కేజీ, యూకేజీ, ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ తర్వాత. ఓకే, తర్వాత మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి ఈరోజు? ఈ పిక్చర్ నుంచి మీరేం పిక్చర్ చూస్తే మీకు ఏమర్థమవుతుంది? టీచర్ స్టూడెంట్స్ని పనిష్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది? సమ్ రీజన్స్ వల్ల. ఏ రీజన్ అయినా కావచ్చు. క్లాస్కి లేట్ అయినా కావచ్చు, లేకపోతే అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకపోయినా అట్లానే చేస్తారు. లేకపోతే ఇంకేంటి, ఏదైనా గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. How are you? ఫైన్ మేడం. Are you remember the yesterday class? నో మేడం. నేను స్కూల్ లైఫ్ గురించి చెప్తున్నాను కదా. ఎస్ మేడం. దానిలో లెసన్ ఏంటి? ఫస్ట్ లెసన్ స్వామి ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ స్కూల్. లెసన్ అయిపోయింది కదా. స్వామి ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ స్కూల్ ఎవరు రాశారు? ఆర్కే నారాయణ అనే అతను స్వామి ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ స్కూల్ నుంచి బ్రిటిష్ కాలంలో రాశాడు. ఇప్పుడు మనం గ్లాసులు చూద్దాం. గ్లాసులు అంటే పదానికి అదే అడ్జెక్టివ్, అదే అర్థం వచ్చే పదాలు. ఫస్ట్ అంటే రెడ్ అండ్ హాట్. Suggesting that something bad is going to happen. ఇప్పుడు ఏదైనా బ్యాడ్ జరగబోతుంది అని ఊహించడం. సంథింగ్
as a punishment. Flog అంటే కొట్టడం అన్నమాట. ఒక కర్రతో కొట్టడాన్ని పనిష్మెంట్ గా beat with a స్కూల్ అయితే ఎప్పుడైనా మీరు చదువుతున్నారా? పనిష్మెంట్ తీసుకున్నారా? ఎవరైనా తీసుకుంటారు. ఎస్ఎస్ఐ ఎస్ఎస్ఐ అంటే ఫైండ్ అవుట్. ఎస్ఎస్ఐ అంటే ఇప్పుడు కనుక్కోవడం, ఏదైనా ఒక దాని గురించి కనుక్కోవడం. Participation. Sweet. Participation అంటే sweet. Knuckles. Knuckles అంటే a part of the finger. The joint where the bone is near the surface. Knuckles అంటే చేతిలో జాయింట్స్ ఉంటాయి కదా, ఇక్కడ వాటి మీద కొట్టడాన్ని నకల్స్ అంటారు. Goel means jail anamata. Jailku వెళ్ళాలని goel anamata. Distress. Distress అంటే extreme pain. తీవ్రమైన పెయిన్ ని మనం డిస్ట్రెస్ గా చెప్తాం. తట్టుకోలేని నొప్పి వచ్చినప్పుడు దాన్ని డిస్ట్రెస్ అంటాము. డిస్ప్రెషన్. డిస్ప్రెషన్ అంటే యాంగ్జైటీ అన్నమాట. ఇప్పుడు మనం గురించి ఎవరైనా వ్యక్తులు వచ్చినప్పుడు మనం యాంగ్జైటీగా ఫీల్ అవుతాం. ఒకసారి మీ నోట్బుక్లో రాసుకోండి, ఓకేనా? తర్వాత క్లాస్లో మనం అటెండెన్స్ ఫ్రమ్ ది స్టోరీ కాంపిటేటివ్ టేబుల్ గురించి చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. వెల్కమ్.